తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో కానీ మీ అందరిలో సైలెంట్ అంటే గంగవ్వ అంతేనా? ఆమె ఇచ్చింది తీసుకుంటుంది. సైలెంట్ కిల్లర్. సైలెంట్ కిల్లరా? ఎందుకు అంత పెద్ద మాట అన్నారు? గంగవ్వ ఏం జరిగింది? ఏం జరగలేదు. సైలెంట్ కిల్లర్ అంటే మాటలు ఎక్కువ మాట్లాడుతుంది అన్నట్టు. ఇప్పుడు నా ముంగట నాది, నీ ముంగట నీ అట్లా మాట్లాడుకుంటుంటుంది అన్నట్టు. సో ఆమె కంటిన్యూ అవుతుంది కదా? కంటిన్యూ అవుతుంది. ఆమె లేకపోతే అసలు షో విలేజ్ షో ఛానలే లేదు. అందుకే కదా ఆమె ఏదో అడిగితే అది ఇవ్వాల్సిందే. ఆమె లేకపోతే చూసేవాడు ఎవడు అసలుకి? ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది. సో ఏదో ఒక డిఫరెంట్ ఒక పర్సన్ ఉండాలి. ఆ పర్సనే గంగవ్వ దాంట్లో. ఇప్పుడు గంగవ్వ వల్లే వీళ్ళందరూ బాగుపడ్డారని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే. ఆమెకి ఏమి ఇస్తున్నారో ఏమి ఇవ్వట్లేదు నాకు తెలియదు, అవి నేను మాట్లాడను. మీరు నా షోకి వచ్చారు కాబట్టి మీ గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు కొన్ని రీల్స్ చూస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ బాధితులు కాబట్టి. బట్ మీ షోలో చేసిన వాళ్ళల్లో గంగవ్వ బాగా ఫేమస్ అయింది. మిగతా వాళ్ళందరూ గంగవ్వని షోలకు తీసుకొచ్చి ఆమెకి ఎంత ఇచ్చారో లేకపోతే వీళ్ళు ఎంత షోకి లాగేసుకుంటున్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆమె చాలా వరకు సినిమా ప్రమోషన్స్ కూడా వచ్చింది కదా. శ్రీకాంత్ ఎవరు దాంట్లో? శ్రీకాంత్ లైట్ ఇట్లా కెమెరా అని పట్టుకోలే లాస్ట్. ఓకే ఓకే ఓకే. ఇతను ఇది ఓల్డ్ ఫోటోనా? అనిల్ ఐడియా ఉంది నాకు, గంగవ్వ ఐడియా ఉంది. సో మధు అక్కడ ఎవరు? మిడిల్ ఉన్నాడు చూడది, బ్లాక్ కలర్ షర్ట్. చందు శ్రీకాంత్ పక్కన చందు. తర్వాత ఇటు సైడ్ అనిల్, రైటర్ అండ్ డైరెక్టర్. ఓకే. రాజు అనే అబ్బాయి వైటా? రాజు లేడు అసలుకి. సో ఓవరాల్గా ఇది విలేజ్ షో అనే వాళ్ళంటే వీళ్ళు. ఇప్పుడు వీళ్ళల్లో మొత్తం చెల్లాచెదరైపోయారు. ఉంది నలుగురు ఇప్పుడు, అంతేనా? వీళ్ళు ఉన్నారు ఇప్పుడు. శివ ఉన్నాడు, అనిల్ ఉన్నాడు, మధు ఉన్నాడు, గంగా ఉన్నది, చందు ఉన్నాడు. మెయిన్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఒక అనిల్ నేను బయటకు వచ్చేసిన. కానీ మై విలేజ్ షో ద్వారా ఎంత సంపాదించారో గంగవ్వని అడ్డం పెట్టుకొని కూడా అంత సంపాదించారు ఈ టీం అంతా అంటారు. నిజమా? అంటే మేము అందరం ఉంటేనే ప్రమోషన్స్ కైనా ఏమైనా యాక్చువల్గా. అంటే ఎందుకు అందరినీ పిలవరే ప్రమోషన్స్కి? అందరూ ఒకదాన్నే కదా పిలిచేది ఎక్కువ. అది మా దానిలో ఒక గేమ్ నడుస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ నేను ఎక్కడన్నా కనబడతాను, నేను వచ్చిన ఇప్పుడు ఎప్పుడైనా ఫుల్ లెంత్ నాది ఎప్పుడు కూడా ఉండదు. మీరు చూస్తూనే ఉంటారు. మై విలేజ్ షో మీరు చూసి రోజు లేదు కానీ ఏదో అట్లా వచ్చి కనబడిపోతా. అట్లనే నేను అంజమ్మ అని బాగా ఫేమస్ అయిపోయినా. సో ఏమన్నా ఇప్పుడు మెయిన్ ఇప్పుడు కల్లివేలి ఛానల్లో కూడా స్టార్ట్ చేసినాం. చందు నేనే ఉండాలన్నా. సో చందు నేను ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సరే అని చెప్పేసి అనిల్, శ్రీకాంత్, శివ ఏం చేద్దరో మరి ఏం తెలియదు కానీ మమ్మల్ని పెట్టకపోదురు ప్రమోషన్ అప్పుడు. గంగాను వాళ్ళే ఉందరు. ఎందుకు ఉందరో ఏమో అనేది చెప్పకపోదురు. మరి మేము పర్సెంటేజ్ అడుగుతాం అందరూ, మరి ఏమనుకుందరో తెలియదు కానీ పెట్టకపోదురు. కల్లివేలి ఛానల్ మాత్రం మా ఇద్దరమే నడుస్తుండే. అట్లా మాకు కొంచెం నాకు అనిపిస్తుండే అప్పుడప్పుడు చందు నేను మాట్లాడుకుంటుంటే అది ఏంది ఇట్లా చేస్తుంటే ఏంటంటే చేసుకొని ఎట్లయితే అనుకుందాం. వాళ్ళతో చేయాలని మాకు ఏమి ఉండకపోవు. ఏ వాళ్ళ సపరేట్గా ఇంటికాడ ఉంటే అయిపోతుంది అనుకుందాం. ఎందుకంటే వీళ్ళల్లో ఫేమస్ అయితే ఒకళ్ళని బిగ్ బాస్కి వచ్చేవాళ్ళు కదా. గంగా ఒక్కతే బిగ్ బాస్కి వచ్చింది. నేను కూడా ఇంటర్వ్యూకి అయినా, అనిల్ కూడా ఇంటర్వ్యూకి అయ్యండి బిగ్ బాస్. వెళ్ళారు మీరు కూడా. సో అనిల్ కొంచెం నాకు తెలిసి మీ టీంలో వచ్చిన పాపులారిటీని కొంచెం ఆ సర్కిల్లో ఉపయోగించుకుందంటే అనిల్ కూడా అని చెప్పొచ్చు. కథ సినిమాలలో యాక్ట్ చేశాడు వచ్చి బయటికి. ఇది లేటెస్ట్ ఫోటోనా? అది కూడా ఓల్డ్. ఇది కూడా ఓల్డేనే. ఓకే. కానీ ఎలా ఉంటాడు వ్యక్తిగతంగా అనిల్కి? మీకు ఇప్పుడు టచెస్ ఉన్నాయా? మాట్లాడతాడు. జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుకుంటారు ఇద్దరు? జరిగిన న్యాయం అని ఏం లేదు కానీ ఎవరిది వాళ్ళది కాబట్టి మాట్లాడతాడు. ఫోన్ చేస్తాడు, ఏం చూస్తున్నావు మామ ఏంది అని. బిజీ ఉంటాడు ఇప్పుడు. సో కంప్లీట్గా ఇప్పుడు యూట్యూబ్లో అంతా ఏం చేయట్లే ఇంకా. ఉండటం ఎక్కడ? అక్కడైనా లంబాడిపల్లి? నేను లంబాడి. అతను కూడా? అతడు ఇక్కడనే హైదరాబాద్లో ఉంటున్నాడు. సో ఇద్దరు మీ ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళలో మీ ఇద్దరు సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. నేను చేస్తున్నా, అనిల్ చేస్తున్నా. ఒక సినిమా అయితే చేస్తుండు, ఇంకా ఏమో తెలియదుగా నేనైతే చేస్తున్నా రెగ్యులర్. ఓకే. ఒక 2-3 సినిమాలు కూడా చేసిన. ఒక 2 విడుదలైన ఏమన్నా ఓ సుకుమారి అని ప్రైమ్ వీడియోలో ఉంది అది. తర్వాత ఇంకొకటి ఏ చిక్కితే చేసిన, ఇంకా అది రాలేదు. తర్వాత ఇంకో 2 సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి మన తెలంగాణ యాషబాస్ తోటి. ఓకే. కానీ మీ యూట్యూబ్ ఛానల్ త్రూ గంగవ్వ బిగ్ బాస్ లాంటి ఒక షోకి సెలెక్ట్ అయింది అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అందరి రియాక్షన్? హ్యాపీ అనిపించింది. ఫుల్ హ్యాపీ. ఆమె ఉన్న రోజులైతే మేమైతే ప్రతిరోజు ఇక మాకు షూటింగ్లే బంద్ చేసినాం మేము. ఆమె ఉంటే పోస్ట్ వేయాలి, పోస్ట్ పెట్టాలి. అప్పుడు అవినాష్ కూడా వేయండి, అవినాష్ కూడా మేము సపోర్ట్ చేద్దుంటే. నేను చంద ఎక్కువ సపోర్ట్ చేద్దుంటే. ఓకే.
కానీ వస్తుంది అనుకున్నారు అంత తొందరగా? కేవలం ఆమెకు కాలు నొప్పులు ఉండి ఆమె వచ్చేసింది అడిగి? అంటే ఆమె యాక్చువల్లీ అంతకన్నా ముందు ఒక 15 days క్వారంటైన్ ఒక రూమ్లో బంధించారు. శ్రీకాంత్ వాళ్ళిద్దరు పోయి పోతే ఆ 15 daysలో ఏసీ పడక ఆమె అట్లా అయింది, కానీ లేకుంటూ ఉంటుండే. కానీ ఆమె అడిగిందంట కదా బిగ్ బాస్, నేను ఉండలేను బయటకు వచ్చేస్తాను. ఆమెను అడిగింది. అంటే ఆమెకు విలేజ్ వాతావరణంలో ఉండి సడన్గా అక్కడికి పోయే వరకు అట్లా ప్రాబ్లం, లేకుంటే అట్లా కాకపోవు. మస్తు మంది ఉన్నారు మాట్లాడుకోవడానికి అక్కడ కూడా ఉన్నారు, కానీ ఆమెకు ఏమో మా అందరు చూడాలనిపించింది, అంజుమామ లాంటి వాళ్ళు కావాలేమో, వాళ్ళ కొడుకును బిడ్డను చూడాలనిపించింది ఏమో అట్లా. కానీ ఆ షోలో నాగార్జున గారు ప్రామిస్ చేశారు ఇల్లు కట్టిస్తాను గంగవ్వకి. అంటే గంగవ్వకి అప్పుడు దాకా ఇల్లు లేదా, లేకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బంది? అంటే ఇల్లు ఉండే పాతది, అంటే ల్యాండ్ ఉండే ఆమెకు కూడా కొంచెం. అయితే ఇక యాక్చువల్లీ అప్పుడు ఆమె నాకు ఇల్లు లేదు అని చెప్పింది, కానీ మా కుటుంబానికి ఇల్లు లేదంటే ఇంకొన్ని డబ్బులు ఇచ్చేటోడేమో. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆడ ఒక 7 lakhs, ముసలమ్మనే కదా అని చెప్పి ఒక 7 lakhs ఇచ్చేసిండు అట్లా. లేకుంటే ఆమె ఇంకా మా ఫ్యామిలీ ఉన్నదని అంటే ఇంకా వేరే ఉంటుండే కావచ్చు. సో 7 lakhs అయితే పెట్టుకొని 25 మొత్తం 25 lakhs దాకా అయినాయి, మంచిగా కట్టుకున్నారు. ఇల్లంతా నాగార్జున కట్టలేదు? ఇల్లు మొత్తం కట్టారు, ఒక 7 lakhs ఇచ్చారు. ఓకే, మరి ఈ షోలో కట్టిస్తానని మాట ఇచ్చారు కదా? ఇస్తారు. అదే మీకు అదే ఆమె ఒక్క ఆమెను ఉన్నది అనుకోని ఒక 7 lakhs అయితే సరిపోతాయి, ఒక రూమ్ ఒక వాష్రూమ్ అయితే అయిపోతుంది అనుకున్నాడు. కాకపోతే నాకు ఫ్యామిలీతో ఉంటున్నాను మీరు చెప్పుకోలే కదా, అట్లా ఏమో అని నేను అనుకుంటున్నాను. అంటే చెప్తారు కదా, దాన్నే ఉంది టీం తెలుస్తుంది కదా, ఫ్యామిలీ ఉంటుందని తెలుస్తుంది కదా ఎవరికైనా. అంతే, చెక్ రాసి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఏం అడగాలి కదా. ఓహో, షోలో రాసిచ్చారు. ఓకే, యాక్చువల్గా అయితే బయటకు వచ్చింది ఏంటంటే ఇల్లు కట్టిస్తా అనేసరికి ఇల్లు ఆమె అయిపోయిన తర్వాత వీడియో కూడా పెట్టింది కదా. సో నాగార్జున గారు కట్టించారు అని వచ్చింది బయటకు అది. కానీ ఇచ్చింది 7 lakhs. 7 lakhs ఇచ్చారు. ఇవి మొత్తం ఇల్లు అయిందంతా 25 దాకా అయినాయి, 25 lakhs. అప్పటి వరకు ఆమె సంపాదించింది అదంతా ఈ షోల ద్వారా. పర్లేదు కదా, ఆమె ఏజ్ ఎంత అప్పటికి? ఆ ఏజ్లో మనం ఎట్లు అసలు ఆ ఏజ్ వరకు మనకి ఎట్లుంటుందో తెలియదు ఇంకా. అదే కాదు, ఆ ఏజ్లో ఆమె 25 lakhs సంపాదించి ఇల్లు కట్టిందంటే గ్రేట్, చాలా గ్రేట్. కానీ స్వతహాగా ఎలా ఉంటుంది ఊర్లో గంగవ్వ అసలుకి? ఇక అందరితోటి మాట్లాడుకుంటూ ఉంటుంది మంచిగా. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అంటే ఉండేది అక్కడే కదా మీరు? కలుస్తుంది, నేను పోయినప్పుడల్లా కలుస్తాను. ఏం చేస్తున్నావు, సినిమాలు బాగా చేస్తున్నట్టున్నావు కదా, ఒక్క సినిమా నన్ను ఇప్పించచ్చు కదా. ఆమెనే ఎక్కువ సినిమాలు చేస్తుంది, కానీ ఇట్లా చెప్తాను ఒక్క సినిమా నన్ను ఇప్పిస్తేందో అంటది. ఆమెనే ఎక్కువ చేస్తుంది, బిజీ ఉంటుంది. ఓకే, సో గంగవ్వ సినిమాలు అండ్ యూట్యూబ్, ఇంకా యూట్యూబ్ పని అంతా ఆపేశారు ఇప్పుడు. యూట్యూబ్ సినిమాలు ఏమైనా ప్రమోషన్స్ పోతుంది, షాప్ ఓపెనింగ్ అని అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.